స్వామి, నా చెల్లికి మంచి భర్త దొరికేలా నువ్వే గీతను సరిగ్గా కలపాలి. అన్నా గీత వంకరగా ఉందన్నా. కలిపేటట్టుందే. కరెక్ట్గా కలిపేసింది. కలిసింది. అవునవును కలిసింది. సారీ అండి, మీరు గీస్తున్నది వంకరగా వచ్చింది, అందుకే చేయి పట్టుకుని సరిచేశాను. మనం కోరింది జరుగుతుందో లేదు, కానీ కోరుకోవడం సరిగ్గా ఉండాలిగా, అందుకే. అన్నా ఇక లేస్తారా? వెనకాల చాలా మంది ఉన్నాం. మీరు గీయండి. రారా. ఏ మల్లిక, ఇప్పుడు నువ్వు గీ. మీ అన్నీకి ఒక మంచి పిల్ల దొరకాలని. మా అన్నయ్యకి మంచి పిల్ల దొరకాలి స్వామి. శాంతం పాటేసింది. అన్నా నీ లోకంలో ఉన్నావా? నువ్వు ఇలా ఊగడం ఏం బాలేదు. దేవుడు కళ్ళు పీకేస్తాడు. దేవుడు. ఏ మల్లిక, గీత కలిసింది. నువ్వు కోరుకున్నట్టు మీ అన్నకి మంచి పిల్ల దొరుకుతుంది. రా వెళ్దాం. పిల్ల అందంగా ఉంది కదన్నా? నేను చూస్తూనే ఉన్నాను. చెల్లి గుడిలోకి వెళ్ళి దగ్గర నుంచి వెనకే తిరుగుతూనే ఉన్నా. ఏంటయ్యా గుళ్ళో దండం పెట్టుకోవడానికి వచ్చిన వాడిని కొడుతున్నావు? నువ్వెవరు? నువ్వెవర్రా? నేను గుళ్ళో గంట కొట్టేవాడిని. పైన ఎక్కడో ఉన్న గంట నువ్వు ఎందుకు కొట్టావు? నేను అడిగానా? లేదు. నేను కొడితే నువ్వెందుకు అడుగుతావు? వాడిని కాదు. ఎప్పుడు చూసినా ఎవరో ఒకరిని కొడుతూనే ఉంటావా? అన్నయ్య అక్యూస్డ్ లా ఉన్నాడు. అన్నయ్య వెళ్దాం. వదలా. ఎరా, ఆపద కూడా కలిసి ఉన్నట్టుగా ఉందే. మరి తేలిగ్గా లడ్డు తినేద్దాం అనుకుంటున్నావా? ఆపద ఉంటేనే అది అందం. రే, నాకు అందము వద్దు, దానివల్ల వచ్చే ఆపద వద్దు. అసలే నా చెల్లెలకి ఏం ప్రమాదం వస్తుందోనని దిగులు పడుతున్నాను. ఇందులో నువ్వేంటి? నువ్వు వెళ్ళరా రే. మన మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు శ్రీ ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా మన రాష్ట్రంలోని వివిధ చెరసాలల్లో శిక్షణ అనుభవిస్తున్న వారిలో 218 మంది విడుదల చేయబడుతున్నారు. వారిలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో యావజ్జీవ కారాగార శిక్షణ అనుభవిస్తున్న 5 ఖైదీలు కూడా ఉన్నారు. అందులో విశాఖపట్నంలో జరిగిన జంట హత్యల కేసులో యావజ్జీవ ఖైదీ అయిన ఖైదీ నంబర్ 210 లిటిగెంట్ వెంకట్రావు, ఆ తర్వాత కడప జిల్లాలో జరిగిన బాంబు పేలుడు కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఖైదీ నంబర్ 510 కిషోర్ కూడా ఉన్నాడు. ఏంటి బావా, మన కులానికి చిహ్నమా? కాదు బావా, ఇది నీ గుణానికి చిహ్నం. వెళ్దాం. ఏమయ్యా, మా బావ లిటిగేషన్ వెంకట్రావు వచ్చిన వెంటనే విగ్రహం పెట్టే విషయం గురించి మాట్లాడాలి. వెంకట్రావు గారు వచ్చేసారు. పదండయ్యా. అయ్యా నమస్కారం. ఏం మావయ్య, ఎలా ఉన్నారు? బావా, నువ్వు పని చేసి పెట్టాలి. ఏమిటో అది? ఏం లేదు బావా, మన ఊరు బస్ స్టాండ్ దగ్గర మన పెద్ద ఆయన విగ్రహం పెట్టాలనుకుంటున్నాం. నువ్వే ఎలాగైనా. మావా, ఇప్పుడే విడుదల వచ్చాడు, మళ్ళీ లోపలికి పంపించాలనుకుంటున్నారా? తర్వాత మాట్లాడదాంలే. ఏ వేణి, మీ అన్నయ్య వచ్చాడే, త్వరగా రా.
ఎలా ఉన్నావు తల్లి? నువ్వుండగా నాకేంటన్నయ్యా? బాబా చేరుకుంటుందాం పద. కానివ్వండి. ఈ మావయ్యని చూడు. మరగలా నువ్వు అనుకున్నట్టే మీ అన్నయ్య ఒళ్ళో కూర్చోబెట్టి చెవులు కుట్టించావు. ఏయ్, అన్నయ్య కోసం వదలని గొర్రెక్కడా? వదినా, అది గొర్రె పొతులా లేదు, దున్న పొతులా ఉంది. నరకడం కష్టం అవుతుంది. ఏంటి కష్టం అవుతుందా? నా అన్న నా కోసం 5 ఏళ్లు జైల్లో ఉన్నందుకు సాక్ష్యం అది. నరకబోయేది నా అన్న. ఒక్క వేటుతో తల ఎలా ఎగురుతుందో చూడు. నరకో. గొర్రెక్కడ్రా? అలాగే అన్న. కుమారు, పసుపు నీళ్ళు పోయి. తప్పకుండా తప్పకుండా తప్పకుండా. 20 పైకి, ఇంకా పైకి. ఎత్తు ఎత్తు, బాగా ఎత్తు 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 ఎత్తరా. నా అన్న నా కోసం, నా భర్త కోసమే జైలుకి వెళ్ళొచ్చాడు. నాలాగే తను కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి. నా అన్నకు ఓ మంచి పిల్లని చూపిస్తావనే ఈ మొక్కు. నువ్వలా ఓ మంచి పిల్లని చూపించావంటే వచ్చే ఏడు 2 పోతుల్ని బలిచ్చి పొంగలు పెడతాను. గంట మోగింది కదా, మంచి శకనం. మీ అన్నకి మన స్వామి మంచి పిల్లని చూపిస్తాడు. చెప్పరా. ఇక్కడ తెగ అరుస్తున్నాడు. ఇప్పుడు నువ్వు రాలేదనుకో ఇరిగించేస్తాడు. అందుకే ఇక్కడ ఆపాను. ఓ 10 నిమిషాల్లో వచ్చేయి.